హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వీడియో వచ్చేసి నా గార్డెన్ టూర్ అనమాట. నేను ఏమేం ప్లాన్స్ అయితే పెట్టుకున్నాం అనేది అంతా కూడా మీకు చూపిస్తానండి. వీడియో అయితే చివరి దాకా చూడండి. ఇంటి ముందుకు వస్తే కింద అయితే ఎల్లో కలర్లో చెట్టు అయితే ఒక 3 పెట్టుకున్నాను. ఆ తర్వాత పైన అలోవెరా చెట్టు, అటు సైడ్ ఏమో గన్నేరు చెట్టు అయితే పెట్టుకున్నామండి. ఇంటి లోపలికి వస్తేనేమో ఈ పక్కన ఒక ప్లాంట్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ముందుకు వస్తే మనీ ప్లాంట్, అలాగా ఇది చూసారా, మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. దాని పక్కనేమో ఎల్లో అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి. ప్లాంట్ చాలా బాగుండేది చూడ్డానికి. ఇక్కడ కూడా ఒక ప్లాంట్ వైట్ అండ్ గ్రీన్ కలర్లో అవుతాయి. డిజైన్ అయితే ప్లాంట్ డిజైన్స్ అవన్నీ కూడా చాలా బాగుండేది కదా చూడ్డానికి. ఇటు రైట్ సైడు అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఇంటి ముందు అయితే ఆ పక్కన అయితే అలా పెట్టుకున్నానండి. ఇక్కడ పైన అయితే ఇది క్రీపర్స్ అనమాట. చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది నేనైతే మార్నింగ్ తీసామండి. మార్నింగ్ కాబట్టి ఫ్లవర్స్ ఇంకా బ్లూమింగ్ అవ్వలేదు. సో అందుకని అలా కనిపిస్తుంది. చాలా బాగుండేది క్రీపర్స్ అయితే. ఫ్లవర్స్ చాలా వస్తాయండి. ఫ్లవర్స్ తోటి చాలా బాగుండేది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదని చెప్పి వీడియో అయితే తీసానమాట. ఎప్పుడో నుంచి గార్డెన్ టూర్ అయితే చేయాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా అటుపక్క అయితే మా తులసి కోట చూశారు కదా, చాలా వీడియోలో మీరు చూసే ఉంటారు. ఇక్కడైతే మనీ ప్లాంట్ పైకి అయితే అల్లిచ్చానమాట. మనీ ప్లాంట్ 2 పెట్టానండి. ఇటువైపు అయితే ఒక పన్నీర్ రోస్ అయితే పెట్టానండి. బేబీ పింక్ కలర్లో ఉండేది, చాలా బాగుండేది. నా దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఫొటోస్ అవన్నీ కూడా వీడియో లాస్ట్లో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడైతే ఇది వంగనారులు అండి. వంగనారులు అయితే వేసాము. ఇదైతే పచ్చిమిరపకాయలు చెట్టు అండి, మిర్చి చెట్టు. చాలా వచ్చినాయి, నేనైతే చాలా తీసాను. ఇది చూసారండి పురుగులు. ఇది ఏం పురుగులో నాకు తెలియదు, కానీ చూడండి ఎలా వచ్చినాయో. పురుగు మొత్తం ఆకులు అయితే మొత్తం తినేస్తుంది. ఇంకా నీమ్ ఆయిల్ అయితే కొట్టాలి. ఇదిగోండి, అదేం పురుగులో తెలీదు. ఇంకా ఆకులు అయితే తీసి అయితే పడేసాను. ఇక్కడైతే 2 వంగ చెట్లు అయితే వేసానండి. చూడాలి. ఇటు పక్కనే అయితే ఒక అరటి చెట్టు ఉంది. ఇది ఎప్పుడో పెట్టాను, కానీ ఆకులు అయితే కోస్తూ ఉండాను అప్పుడు. ఇది వచ్చేసి సీతాఫల చెట్టు అండి. ఇందులో అయితే చాలా కాయలు అయితే వచ్చినాయి కానీ అసలు మన హార్వెస్ట్ చేసినంత కాయ అయితే రాలేదండి. మీడియం సైజులు రాగానే కాయలు అయితే రాలిపోతున్నాయి. వీటికి ఏదైనా టిప్స్ మీకు ఎవరైనా చూసిన వాళ్ళకి తెలిసి ఉండే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి. ఎన్ని స్వీట్ లెమన్ చాలా వస్తాయి. నేనైతే రోజుకొక స్వీట్ లెమన్ అయితే తింటూ ఉండము. చాలా వస్తాయండి స్వీట్ లెమన్ అయితే. ఇటు పక్కన అయితే ఇది అంజీర్ చెట్టు అని చెప్తారు, ఫిగ్గు. ఇందులో అయితే ఇది ఎప్పుడో పెట్టానండి. ఈ చెట్టు 6 మంత్ పైనే అయింది, కానీ ఒక్క కాయ ఇప్పుడు కాసింది. ఇటు పక్కకి వస్తే ఇక్కడ ఒక లెమన్ చెట్టు అయితే పెట్టాను. ఎన్ని లెమన్స్ చూడండి. నేనైతే 3 లెమన్స్ ఆల్రెడీ హార్వెస్ట్ అయితే చేశాను, పండిపోయినాయి. తర్వాత ఇదిగోండి ఇంకా వచ్చినాయి, చాలా వచ్చినాయి అండి లెమన్స్ మాత్రం. నేను ఇన్ని లెమన్స్ చూసారా, చిన్ని లెమన్స్ ఎన్ని ఉన్నాయో. ఇది రావడానికి ఒక టిప్స్ ఉంటుంది. చాలా రోజుల నుంచి లెమన్ చెట్టు ఎవరైనా పెట్టుకుంటే ఫ్లవర్స్ రావట్లేదంటే ఆకులు మొత్తం తీసేయండి. మొత్తం ఆకులు చెట్టుకి ఒక్క ఆకు కూడా ఉండకూడదు. మొత్తం ఆకులు తీసిన తర్వాత కొత్త ఆకులు వస్తాయి చూసావా, అప్పుడు మనకి పూలు కాయలైనా వస్తాయండి. ఇక్కడ చూసారండి, కానీ జామ చెట్టు అండి. ఇది కూడా సీడ్ పడి వచ్చిన చెట్టు అండి. అసలు నేను పెట్టలేదు ఆ జామ చెట్టు అయితే. అది చూడాలి ఎలా వస్తాయి అనేది. ఇక్కడ చూసారా, ఇది కూడా ఒక మందార చెట్టే. ఇది కూడా ఒక మందార ఆ కేటగిరీలో వస్తాయండి. ఫ్లవర్ అయితే చాలా బాగుండేది, పెద్దగా వస్తాయి ఆ మందార చెట్టుకి. ఇక్కడ వస్తే ఇదేమో సీతాఫల చెట్టు అండి. ఇందులో కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, కానీ అన్నీ కూడా రాలిపోయిందండి. చూడాలి మళ్ళీ, ఎందుకంటే చెట్టు కూడా ఏజ్ రావాలంటే కొన్ని చెట్లు ఏజ్ వచ్చిన తర్వాతే పువ్వులు కాయలు అయితే వస్తాయని చెప్పారు నాకు ఒకరు. చూడాలి. ఇది చూసారండి, బొప్పాస్కాయ చెట్టు. ఎన్ని బొప్పాస్కాయలు ఉన్నాయో చూడండి. 6 to 7 ఉన్నాయండి. ఈ చెట్టు కూడా అస్సలు నేను పెట్టలేదు. ఇది కూడా సీడ్ పడి వచ్చిన చెట్టేనండి. ఎన్ని కాయలు వచ్చినాయో చూడాలి. కాయలు నేను అలాగే ఉంచాను, అది పండిన తర్వాత చూడాలి ఎలా వస్తాయి అని చెప్పి. కానీ చాలా పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయండి.
ఇంకా ఈ చెట్లన్నీ కూడా నేను ఎక్కడ పెట్టానంటే పైన అండి మా బాల్కనీలో అనమాట. ఇక్కడ ఫస్ట్ వస్తే ఇక్కడ ముద్ద మందారం పెట్టానండి. పింక్ కలర్లో వస్తాయండి, చాలా బాగుండేది. చూడండి ఎంత బాగుండేదో. యాక్చువల్లీ ఈ చెట్టు అయితే ఫస్ట్ చచ్చిపోయిందండి, మొత్తం పోయింది. తర్వాత నేను ప్రూన్ చేసి ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఆకులు వచ్చి పువ్వులు అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తారా 3 అడేనియం ప్లాంట్ అయితే నా దగ్గర ఉందండి. ఒకటి పింక్, రెడ్ అండ్ వైట్. పింక్ కలర్ అయితే రోజు ఫ్లవరింగ్ వేస్తే వస్తాయండి. రెడ్ వైట్ కూడా స్టార్టింగ్లో వచ్చేవి, తర్వాత ఎందుకునో రావట్లేదు. ఇక్కడ అయితే మల్లి చెట్టు, ఇదైతే ఒక రోజ్ ప్లాంట్ అనమాట. ఇదైతే మల్టీ కలర్ రోజ్ ప్లాంట్ అని చెప్పారు, నర్సరీలో తీసుకున్నాను. అంటే ఫ్లవరింగ్ చూసాను నేను అక్కడ, చూడాలి, ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇదైతే అంటే నాటు గులాబీ చెట్టు చెప్తారు కదా, అదనమాట. రెడ్ కలర్లో ఉంటుంది ఈ చెట్టు, మీకు తెలుసు కదా, అదే మన వినాయక చతుర్థికి పెడతారు కదా అది. ఇది కూడా సీడ్ పడి వచ్చినాయి అండి, ఎలాగొచ్చినా కూడా నాకు తెలియదు. ఇక్కడ వస్తే ఇది పుదీనా అండి. ఈ పుదీనా నేను ఎలా పెట్టానంటే, మన ఇంటికి తీసుకొస్తాం కదా పుదీనా, అవి ఆకులన్నీ తీసిన తర్వాత కొమ్మలు నాటితే ఆకులు అయితే వచ్చినాయి. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం అయితే ఆ చెట్టు అయితే అక్కడ పెట్టాను. ఇక్కడికి వస్తే ఇదంతా మొత్తం వెనకాల ఒక 4-5 గ్రో బ్యాగులు అయితే మల్లి చెట్లు పెట్టాలండి. చాలా ఫ్లవరింగ్ అయితే వస్తే, సీజన్ అని అన్ సీజన్ అని లేదు, నాకు రోజు మల్లెపూలు అయితే పూస్తూనే ఉండదు. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో మల్లె మొగ్గలు. అస్సలు ఈ బాల్కనీలో ఈవినింగ్ టైం వస్తే చాలా స్మెల్ అయితే వస్తుందండి. మల్లెపూలు పూసిన తర్వాత స్మెల్ ఉండదు, చాలా బాగుండేది. ఇక్కడ చూసావా, ఇది కూడా ఇప్పుడు నేను చూపించినది ఒక వైట్ పువ్వు అయితే పూసిద్దండి. అది ఒక్క పువ్వు పూసితే చాలు, చాలా స్మెల్ అయితే ఉండదు. ఇది ఈ చెట్టు వచ్చిన తర్వాత ఒక్కటే ఒక పువ్వు అయితే పూసిందండి. ఇదైతే ఇక్కడ పింక్ కలర్ మందార, అలాగే ఇది వచ్చేసి ముద్ద మందార, రెడ్ కలర్లో వస్తాయండి, చాలా బాగుండేది. ఇక్కడైతే ఈ ప్లాంట్ వచ్చేసి మన కిడ్నీ స్టోన్కి అయితే వాడతారంట. అంటే కిడ్నీలో స్టోన్ ఉన్నవాళ్ళు అది ఆకులు మరిగించిన నీళ్ళైతే తాగితే కిడ్నీ స్టోన్ పోతాయి అని చెప్తారు. ఇది వచ్చేసి క్రీపర్స్ అనమాట. ఇది ఫ్లవరింగ్ చూసి చాలా రెడ్, పింక్, ఎల్లో కలర్ అన్నీ ఉన్నాయి, నాకు చాలా బాగుండేది. ఇది వామాకులు, వీటిలో బజ్జీలు కూడా వేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒకసారి వేసి చూశాను. ఇక్కడ చూస్తే ఇదంతా స్నేక్ ప్లాంట్ అండి. యాక్చువల్లీ ఇది ఇంట్లో పెట్టుకున్నదండి. నేనైతే వర్షాలు పడినాయి, మార్నింగ్ వర్షాలు పడినాయి, అందుకని బయట అయితే పెట్టాను. ఇవి టేబుల్ రోస్ తెలుసు కదండి, అన్ని రకాల కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. ఇది చూసారండి, చాలా బాగుండేది ఈ ఫ్లవర్ అయితే. చెట్టు పేరు మర్చిపోయానండి, గుర్తు రావట్లేదు. చాలా బాగుండేది ఫ్లవరింగ్ కూడా. ఇక్కడికి వస్తే ఒక పచ్చిమిర్చి చెట్టు అయితే పెట్టాను. ఇందులో ఎక్కువ పచ్చిమిరపకాయలు కాయదు, మరి ఎందుకో తెలీదు. ఇక్కడైతే ఇది గోంగూర చెట్టు కాదు, సారీ, ఏంటి గోరింటాకు చెట్టు. గోరింటాకు మొన్న ఆషాఢం మాసంలో మేము ఈ చెట్లనే ఆకులు కోసి పెట్టుకున్నానండి. ఇది ఒక ప్లాంట్, ఇది మా ఫ్రెండ్ అయితే ఇచ్చారు. ఆ ప్లాంట్ అంటే మెడిసినల్ ప్లాంట్ అని చెప్పారు తన. అంటే మనం బిర్యానీ అవి చేస్తాం కదా, అందులో వేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. ఇది కరివేపాకు చెట్టు అండి. ఒక చెట్టు అయితే పెట్టాను, చాలా చెట్లు కింద నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ పిల్లలు కోసినప్పుడు ఏం చేస్తారంటే కింద ఆకులన్నీ తీస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా, పైన తీస్తేనే ఇంకా ఆకులు ములుస్తాయని కింద ఆకులన్నీ తీస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వస్తే ఇక్కడ శంఖ పుష్పం, ఇది యాక్చువల్లీ వైట్ శంఖ పుష్పం అండి. పువ్వులు అయితే స్టార్టింగ్లో వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు రావట్లేదు, మరి ఎందుకునో తెలియదు. చాలా పువ్వులు అయితే వచ్చినాయి, కానీ వైట్ శంఖ పుష్ప. ఇంకా అయితే మనం పైకి అయితే వెళ్తాం. ఇదైతే చాలా పైన టెర్రస్ అనమాట. ఇక్కడైతే అన్ని వెజిటబుల్స్కి సంబంధించినవి అన్నీ వేసానండి. ఇది ఫస్ట్ వస్తేగానే జామ్ చెట్టు. ఇది నాకు మా నేబర్స్ ఆంటీ అయితే ఇచ్చారు ఈ చెట్టు అయితే నాకు. కానీ పెట్టాను, కానీ ఫ్లవరింగ్స్ కానీ అలాంటివి ఏం లేదు. ఈ చెట్టు అన్నీ ఎండిపోయినాయి, బాగా ఎండ వేసిద్ది కదా, ఇక్కడ ఎండిపోయినాయి చాలా. ఇక్కడికి వస్తే ఇటు పక్కన మల్బరీ చెట్టు ఉందండి. మల్బరీ అయితే చాలా కాసినాయండి, చాలా ఫ్రూట్స్ అయితే వచ్చినాయి మల్బరీ ఫ్రూట్స్. కింద నేను చూపించిన చెట్టు కూడా ఒక మెడిసినల్ ప్లాంట్ అండి అది. ఇది చూసారు, ఇది మల్బరీ చెట్టు. ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసేసి ఇంకా ఆకులన్నీ ప్రూన్ చేస్తే మళ్ళీ మనకి మల్బరీ ఫ్రూట్స్ అయితే వస్తాయండి. ఇక్కడ చూస్తే ఇదొక ములక్కాయ చెట్టు అండి. ఇది కూడా నాకు ఒక నేబర్స్ అక్క అయితే ఇచ్చింది ములక్కాయని. అది నేను పెడితే కానీ కాయలు అయితే వస్తాయండి రోజు, అంటే 2-3 కాయలు అయితే వస్తాయండి, కానీ కాయలు అయితే రెడ్ కలర్లో ఉంటాయి. ఆ ములక్కాయ చెట్టు కాయలు ఏంటో రెడ్ కలర్లో కాసిద్ది. ఇక్కడికి వస్తే బెండకాయల చెట్టు అండి. ఒక బ్యాగులో అయితే 3 పెట్టాను, కానీ కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి.
ఇటు పక్కన అయితే మందారం చెట్టు అండి. నార్మల్ నాటు మందారం ఉంది కదా అదనమాట, రెడ్ కలర్లో చాలా బాగుండేది. చూడసా ఎన్ని మొక్కలు ఉన్నాయో, చాలా ఉన్నాయండి. ఫ్లవరింగ్ వస్తే ఇంకా బాగుండేది, చాలా బాగుంది. ఇవన్నీ ఫ్లవరింగ్స్ అయితే ఇంకా ఇది నేను మార్నింగ్ తీసాను యాక్చువల్లీ వీడియో అయితే, అందుకనే ఫ్లవరింగ్ ఇంకా బ్లూమ్ అవ్వలేదు. సో అందుకనే ఇక్కడికి వస్తే ఇది తెల్లవంగ చెట్లు అండి. తెల్ల వంకాయలు చాలా కాసినాయి అండి. ఆల్రెడీ నేను ఈ వంకాయలు తీసి పచ్చడి అయితే చేశాను. తర్వాత ఇది రెండోసారి వచ్చినాయండి. చాలా చూసారు ఎన్ని కాయలు ఉన్నాయని, చాలా వచ్చినాయి. ఇదే ఒక కాయ అయితే అలాగే వదిలేశాను, అంటే సీడ్స్ కోసం మళ్ళీ దొరకవు కదా, అందుకని ఆ కాయ అలాగే వదిలేశాను సీడ్స్ వస్తాయని చెప్పి. ఇటు సైడ్ నేను ఏమేమి పెట్టానని చూపిస్తాను. ఇక్కడ చూసే ఇదంతా మొత్తం తులసి చెట్టు అండి, ఒక బ్యాగ్ నిండా. ఇంకా అలాగే ఉంచాను, ఇంకా వర్షాకాలం కదా, తులసి ఆకులు మనకి చాలా ఉపయోగం ఉండదండి. సో ఇంకా అట్టే అలాగే ఉంచాను, చాలా ఉన్నాయి తులసి చెట్లు. ఇటు వస్తే పసుపు కొమ్మలు పెట్టాను, బాగానే వచ్చినాయి. చూడాలి ఎన్ని వస్తాయి అనేది. ఇందులోనే డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు అయితే యాక్చువల్లీ నేను ఇక్కడ చూడండి చూపిస్తాను, చూసారా, ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది నేను అంటే పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తినేసి ఊరికి అట్లా వేసాను, కానీ వచ్చేసింది చెట్టు చూడండి. అది ఇక్కడ కూడా పసుపు ఉంది, ఇక్కడ కూడా డ్రాగన్. ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఈ డ్రాగన్ చెట్ని. ఇది మామూలుగా పెట్టాను, అది మాత్రం విత్తనం పడి వచ్చినాయి. చూడాలి ఇంకా ఇది ఇంకా చాలా పెరగాలి, అప్పుడైతే ఫ్రూట్స్ అయితే రాదు, కానీ పెరగాలి. ఇందులోనే తులసి చెట్టు కూడా ఒకటి మొలిసింది చూడండి. ఇక్కడికి వస్తే ఇంకా ఇది దానిమ్మ చెట్టు అండి. ఇది దానిమ్మ చెట్లకి పూలు పూసినాయి, కాయలు కూడా కాసినాయి అండి. కానీ ఎండ వల్ల అనుకుంటా, ఎండ బాగా వేసిద్ది మాకు. ఎండ వల్ల అయితే కాయలన్నీ రాలిపోయినాయి. 3 కాయలు వచ్చినాయి అండి, చిన్న కాయలు. కానీ చూసారండి ఎండకి చెట్లు ఎలా మాడిపోయినాయి. పొద్దున సాయంత్రం వాటర్ వేసినా కూడా అస్సలు చూడండి ఎట్లా మాడిపోయిన చెట్టు. ఇక్కడ చెన్నైలో అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యింది వర్షాలు. ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది, అంటే చిన్న చినుకులు పడుతున్నాయి, కానీ నెక్స్ట్ మంత్ నుంచి వర్షాలు. ఇక్కడ కూడా ఒక బెండ చెట్టు ఉంది, ఇక్కడ కూడా ఒక తులసి చెట్టు మొలిసింది చూడండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, చూడండి ఎన్ని కాయలు. అయ్యో పోయింది, ముట్టుకున్నాగానే పోయింది, చూసావా, నేను ముట్టుకున్నాగానే పోయింది కాయ. అది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 కాయలు ఉన్నాయి. ఇది గోంగూర చెట్టు, నాకు చాలా ఇష్టమైన పచ్చడి గోంగూర పచ్చడి, అందుకనే ఇది పెట్టుకున్న విత్తనం వేసి. చెట్టు చూడండి గోంగూర ఎంత హెల్తీగా పెరుగుతుంది. అసలు పురుగు అనేది లేవు, పురుగు అనేది ఉండదు. ఉంటాయి అటు ఇటు ఉంటాయి, కానీ ఎక్కువగా అయితే పట్టదు. నీమ్ ఆయిల్ వేసి స్ప్రే చేస్తూ ఉంటాను నేను 10 డేస్కి ఒకసారి, అందుకని. చూడండి ఎన్ని చెట్టు, చూడండి ఎన్ని ఆకులు. ఇంకొక రోజు కొయ్యాలి. ఇది వీడియో తీయడం కోసం నేను అలాగే లేకపోతే ఎప్పుడో నేను ఇవన్నీ తీసేసేదానివి. ఇక్కడైతే ఒక పైనాపిల్ తెస్తే దాన్ని తీసేసి దాన్ని తలకాయ ఉంటాయి కదా చెట్టులాగా, అదైతే పెట్టాను, చిన్నది పెట్టాను. కానీ చూడండి ఎంత పెద్దగా అయిందో. చూడాలి ఇందులో కాయ వస్తాయని చెప్పి, వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. చూడాలి వస్తాయా రాదా అనేది. ఇక్కడ ఏదో పడింది, తీస్తా. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బెండకాయలు. ఈ బెండకాయలు కూడా ఇది ఎన్ని ముదిరిపోయినాయండి కొయ్యక, ఇంకా ఈ విత్తనాలకి వదిలేస్తా. కానీ చాలా బాగుంటుంది బెండకాయ. ఇది లాంగ్, చాలా అంటే లాంగ్గా వస్తాయి, హెల్తీగా వస్తాయి. చూడండి చెట్టు అంతా హెల్తీగా, చూడండి కాయ చూసారా. అది ఇక్కడ ఒక నిమ్మ చెట్టు అయితే పెట్టాను, కింద కూడా 2 ఉన్నాయండి. అంటే ఒకటి స్వీట్ లెమన్, ఇంకొకటి మన ఇంట్లో చూసుకునే లెమన్ ఉంది కదా, చిన్న లెమన్, అది పెట్టాను. ఇక్కడైతే టమాటా చెట్టు, ఇది చెర్రీ టమాటా అండి. ఇందులో టమాటాలు చాలా కాసినాయి అండి, నేను అన్నీ కోసేసాను. ఎందుకంటే
మళ్ళీ పాడైపోతాయి, కిందకి ఇంకా రాలిపోతూ ఉంటాయి. అందుకని మళ్ళీ పూలు వచ్చినాయి. ఇంకా దీనికి కాయలు వస్తే కంపల్సరీ వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడైతే నేను గోంగూర విత్తనాలు మళ్ళీ వేసాను. తోటకూర, ఎర్ర తోటకూర ఉంటే మొత్తం తీసేసి మొన్న తీసాను. ఈ తీసేసిన తర్వాత ఇందులో గోంగూర విత్తనాలు అయితే వేసాను. అక్కడ కూడా ఒక చెర్రీ టమాటా ఉంది, నేను చూపిస్తాను. ఇక్కడ చిన్న కాయ వచ్చింది. ఇది ఇంతే వస్తాయండి, చాలా పుల్లగా ఉంటుంది. మళ్ళీ కాయ ఇంతే ఉండదు కాయ ఇది, కానీ టేస్ట్ మామూలుగానే ఉండదు, కానీ పుల్లగా ఉంటుంది. ఇంకా వస్తాయి కొన్నాయి. ఇది కూడా చెర్రీ టమాటా వస్తున్నాయి. ఇగో కాయ చూపిస్తానండి, చూడు. ఇదిగోండి కాయ చిన్నగా ఉంది, చూసావా? అంతే వస్తుంది కాయ. ఇంకా చెర్రీ టమాటాస్ అంటే చాలామందికి తెలుసు. కాయలు కూడా వచ్చినాయి, పండిని నేను తీసాను కొన్ని కాయలు అయితే. ఇక్కడ కూడా యాక్చువల్లీ ఫస్ట్ డ్రాగన్ చెట్టే పెట్టాను ఇక్కడ, చూసారా? ఇది కూడా డ్రాగనే. ఈ చెర్రీ టమాటా ఇంకా తీసేయాలి. ఇక్కడ చెర్రీ టమాటా తీస్తాను. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందండి, చూసారా? డ్రాగన్ ఫ్రూట్ రాలేదు, డ్రాగన్ చెట్టు ఉంది మనది. ఇంకో ఇదే ముళ్ళు ఉంటుంది, ముట్టుకోకూడదు. నేను చూడలేదా డ్రాగన్ చెట్టు? ఇది డ్రాగన్ చెట్టు అండి. కాసిందా? మనం కోస్తా. మెల్లగా వెళ్ళు, సిసర్ తీసుకుని జాగ్రత్తరా. మెల్లగా వెళ్ళు తల్లి. సరే, నువ్వే తీసుకురా. ఇదండి యాక్చువల్లీ ఇది పైన టెర్రస్ అనమాట. ఇంకా చెట్లు అయితే పెట్టాలి. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనే పెడతా ఉన్నాను. దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఇది ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, వర్షం పడింది పొద్దున్నుంచి. ఇది మా అంటే టెర్రస్ పైన వస్తే మాకు వెనకాల వ్యూ అండి. ఇది చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉండదండి. మార్నింగ్ వచ్చి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చి నించుని చూస్తే ఎంత బాగుంటుందో అసలు. ఇదండి మా ఇంటి వెనకాల వ్యూ అన్నమాట. ఇది చూసారా? అక్కడంతా పొలాలండి, అక్కడంతా పొలాలు చూసారా? ఇది ఇక్కడ ఒక గుడి ఉంటుంది. దేవశగాడు కోస్తామని చెప్పి వచ్చిండు. సీసా తీసుకుని వద్దనా కూడా చూడండి, కట్ చేస్తున్నాడు. మెల్లగా కట్ చేయి. పండు కింద పడిద్ది. ఇటు అమ్మ కట్ చేయనా? ఒకసారి కట్ చేసి చూపి. గట్టిగా ఉంటుంది చింతకాయ. ఇప్పుడు చేస్తా, ఇలా పట్టుకో. ఆకాయ. ఓ ఆకు కట్ అట్ట కాదు, అందుకనే చెప్తా. ఇదేనండి ఈరోజు వీడియో. నేను ఏమేమి హార్వెస్ట్ చేశానో చూడండి. కరివేపాకు, అలాగా కొన్ని పువ్వులు, వంకాయ, బెండకాయలు అయితే తీసుకొని వచ్చానండి. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. అలాగే నాలాగా ప్లాన్స్ పిచ్చి ఎవరికైనా ఉంటే మాత్రం కమెంట్లో కమెంట్ చేయండి. నాకైతే ప్లాన్స్ అంటే పిచ్చి అండి, పెడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.